ఓం నమ శివాయ నమ హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం రక్ష మాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. డీమార్ట్కి అయితే వెళ్ళాము. మేమైతే డీమార్ట్కి వీలైనంత వరకు వీకెండ్లో కాకుండా వీక్ డేస్లో అయితే వెళ్తాం, ఎందుకంటే క్రౌడ్ తక్కువగా ఉంటుంది, బిల్డింగ్ దగ్గర ఈజీగా ఉంటుంది అనేసి అయితే వెళ్తే మేము వెళ్ళిన రోజైతే మనం వెళ్ళేటువంటి డీమార్ట్ది వార్షికోత్సవం ఉందన్నమాట. అందుకని వాళ్ళైతే ఆ యొక్క సెలబ్రేషన్స్లో బిజీగా ఉన్నారు. మనమైతే కావాల్సినటువంటి గ్రాసరీస్ కోసం అయితే వెళ్ళాము, గ్రాసరీస్ తీసుకున్నాము. నేను యాక్చువల్గా ఈ యొక్క గ్లాస్ బాటిల్స్ తీసుకోవాలని ఎప్పటినా అనుకున్నా. ఆల్రెడీ ఇక్కడ కింద కనిపిస్తున్నట్టువి ఉన్నాయి మన దగ్గర, కానీ ఆ యొక్క క్యాప్స్ అనేటువంటివి ఐదర్ ప్లాస్టిక్ లేదంటే వుడెన్ ఉన్నటువంటి క్యాప్స్ కావాలి అని చూస్తున్నాను అనమాట. అందుకని మా హస్బెండ్ చూసి తీసుకుంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న అవే క్యాప్స్ అమ్మ, ఎందుకంటే ఉప్పు కారం వేసి ఆ యొక్క క్యాప్స్ స్టీల్ అనుకోండి తొందరగా రస్ట్ వచ్చేస్తుంది అనమాట. అందుకోసమని ఇదిగోండి సాల్ట్ బాక్సెస్ ఆల్రెడీ నేను తీసుకెళ్ళాను డీమార్ట్లోనే, కానీ ఎందుకో మా హస్బెండ్ నచ్చినాయి ఈ యొక్క సాల్ట్ బాక్సెస్, సాల్ట్ అండ్ పెప్పర్ కోసం. ఆల్రెడీ 2 ఉన్నాయి కదమ్మా అంటే ఇప్పుడు అఖిల్ చేతిలో ఉంది, అది నచ్చింది అనమాట. తీసుకొనేసి ట్రాలీలో కూడా వేశారు. నేనైతే మధ్యలోనే దాన్ని స్కిప్ చేసేసాను. ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నాయి, ఇంకొకటి ఎందుకు చెప్పండి అవసరమాలే అనిపించింది. దానికి 79 రూపీస్ ఉంది. ఆల్రెడీ నేను గ్లాస్ బాటిల్ తీసుకున్నాను. అప్పుడు నేను తీసుకున్నప్పుడు గ్లాస్ బాటిల్ 19 రూపీస్ అనమాట. ఆ గ్లాస్ బాటిల్ బాగుంటుంది, ఇంకా వేరేది అవసరం లేదులే అనేసి అయితే అనుకున్నాం అనమాట. తర్వాత అఖిల్ వాళ్ళ నాన్నిద్దరు పాలు కెలక్స్ తింటారనమాట. ఆ బౌల్స్ చాలా రోజులు వాడుతున్నాం కదా, వేరే తీసుకుందామంటే స్టీల్ బౌల్స్ తీసుకుందాం, కానీ మళ్ళీ వేరే వద్దు అన్నాను. ఇదిగోండి ఈ స్టీల్ బౌల్స్, సర్వింగ్ బౌల్స్ బాగా అనిపించినాయి. 599 699కి 4 సెట్స్ వస్తున్నాయి అనమాట. తీసుకుందామా అనిపించింది. తర్వాత చూసేటప్పటికి ఇవి ఒకటి నచ్చింది అనమాట. ఇవి ఎప్పటినో చూస్తున్నాను యాక్చువల్గా ఇండక్షన్ బేస్డ్వి, కానీ ఇప్పుడు నా దగ్గర ఇండక్షన్ బేస్డ్వి కొన్నే ఉన్నాయన్నమాట. దాంట్లోనూ చిన్నగా ఉన్నటువంటి లేవన్నమాట, కొంచెం పెద్ద సైజులో ఉన్నవే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి గ్యాస్ ప్రాబ్లం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ కావాలి అనుకునే ఇండక్షన్ స్టవ్ కూడా తీసుకుందాం అనుకున్నాము. అది కూడా స్టాక్ లేకుంటే అందుకని ఆగాము. అందుకోసమని ఆ యొక్క ఇండక్షన్ బేస్డ్ గిన్నెలు కూడా కావాలి, కానీ ఒక 3 బౌల్స్ అయితే తీసుకున్నాను. ఒకటి డీప్ ఫ్రై కోసం, ఒకటేమో కర్రీ కోసం కానీ రైస్ కోసం కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్లు చేసుకోవడం కోసం కానీ యూస్ చేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. నేనైతే తీసుకున్నవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్లోనే తీసుకున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ అయితే బాగుంటుంది. కానీ ఇది ఒకటి తీసుకున్నాను 599 రూపీస్. మస్తు సాలిడ్గా ఉంటాయి తెలుసా. ఇలాంటి వాటిలో మనము ఏదైనా ఫ్రై కర్రీస్ చేసుకున్నాం అనుకుని తక్కువ ఆయిల్లో అయినా కానీ అడగంటకుండా మంచిగా వస్తాయి. తర్వాత కెలాక్స్ ఒకటి మంచిగా అనిపించింది. కెలాక్స్ కాదు సారీ, రస్క్. ఈ మధ్య చాలా రోజులు అవుతుంది రస్క్ అయితే తీసుకోక. ఈవినింగ్ టైంలో టీ తాగినప్పుడు యూజ్ అవుతుందని ఇదిగోండి ఈ 4 సెట్ అయితే ఎప్పటినో అనుకున్నా తీసుకుందామా అని. వీటి ప్లేస్ ఏమేమో తీసుకున్నాను. అది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ 4 సెట్ ఒకటి తీసుకుంటే మనం ఇదే తోటలో వంట చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది. అదొకటి తీసుకుంటే అనుకుంటున్నాను, చూద్దాము. తర్వాత బ్యాక్ ప్యాక్స్ ఒకటి చూసామన్నమాట. చూస్తే ఎప్పటినో వెయిట్ చేసినటువంటి కలర్ ఈసారి అయితే వచ్చింది. ఏదైనా మనకు కావాలనుకున్న దొరకదు కదా. లాస్ట్ టైం ఇంకా ఒకవేళ వెళ్తారేమోలే మా హస్బెండ్ అన్నట్టు ఉద్దేశంతో తీసేసుకున్నారనమాట. ఇదిగోండి ఇప్పుడు పక్కన వస్తుంది కదా, చాలా ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట బ్యాక్ ప్యాక్స్లో. తర్వాత అఖిల్కి స్కూల్ బ్యాగ్ కూడా నచ్చింది. స్కూల్ బ్యాగ్ తీసుకుంటా అని చెప్పాడు. నాన్న ఇప్పుడు ఎందుకులే నాన్న అవసరం లేదు, ఆల్రెడీ అఖిల్కి స్కూల్ బ్యాగ్ మంచిగా ఉంది, కానీ ఎన్నిసార్లు బ్యాగ్స్ చూసాక కొనుక్కోవాలన్న ఫీలింగ్ అనిపిస్తుంది కదా. నేను చెప్పాను నాన్న స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా చాలా స్టాక్ వస్తుంది, అప్పుడు తీసుకుంటులే నాన్న అని చెప్పాను. ఇంకోండి స్కూల్ బ్యాగ్స్ కూడా మనకి సైజెస్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, వాటి క్వాలిటీని బట్టి ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఆయిల్స్ అయితే తీసుకున్నాను. ఆయిల్స్ రేట్ అయితే పెరిగింది. ఇంకోటి నేనైతే ఆయిల్స్ తీసుకున్నాను. ఒక్కొక్క దానికి ఇలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. 150 అని, 156 అని, 140 కూడా ఉన్నట్టుంది. ఇదిగోండి 1 లీటర్ ప్యాకెట్స్ ఉన్నాయి, 5 లీటర్ క్యాన్స్ ఉన్నాయి, 15 లీటర్స్ క్యాన్స్ ఉన్నాయి. ఇదిగోండి 2 లీటర్స్ 3 లీటర్స్ క్యాన్స్ కూడా ఉన్నట్టున్నాయి. తర్వాత అయితే మనము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక సరుకులు కూడా పెట్టేసుకొని ఇంకా వీడియోని అయితే తీసుకోవడం స్టార్ట్ చేసేసాను. ఇదిగోండి చాలా కొన్ని ఐటమ్స్ కోసమనే వెళ్ళాము, కానీ ఇంకా అక్కడికి వెళ్ళినాక
ఇవేవో నచ్చాయి అన్నీ తీసుకున్నాం అనమాట. పిల్లోస్ ఎప్పటినో అనుకుంటున్నాము, కానీ ఈసారి ఎందుకో చూడండి కొన్ని పిల్లోస్ నచ్చాయి, ఆ పిల్లోస్ తీసుకున్నాము. తర్వాత ఇండక్షన్ బేస్డ్ గిన్నెలు కూడా ఎప్పుడైనా గిన్నెలు తీసుకుందాం అనుకున్నాను. ఇంకా యాక్చువల్గా నేను స్టోరేజ్ కంటైనర్స్ కూడా తీసుకుందాం అనుకున్నా, తీసుకున్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాం నేను ఊరుకున్నా. మనము ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏవైనా కానీ ఒకేసారి తీసుకుని కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మనం ఒక్కొక్కటిగా తీసుకున్నాం అనుకోండి, ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. సరుకులతో పాటు గిన్నెలు అలాంటివి ఇదిగోని తీసుకొచ్చుకున్న తర్వాత వాటన్నింటిని ఇలా బయట పెట్టేసుకొని మళ్ళీ వేటి ప్లేసెస్లో వాటిని అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. నేను తెచ్చుకున్న సరుకులన్నీ ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆల్రెడీ ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క డబ్బాలు తోమేసి మళ్ళీ కొత్త సరుకులు అయితే పోసుకుంటాను. దాంట్లోనైతే మళ్ళీ తీసుకొచ్చిన సరుకులు అయితే పోసేసుకోను, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు యూసేజ్ ఉన్నటువంటివి ఉన్నాయనుకోండి, అవి ఇవి మిక్స్ చేస్తే పురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమని ఇది నేను తీసుకొచ్చుకున్నటువంటి గిన్నెలు చూపిస్తున్నాను చూడండి. 3 అయితే గిన్నెలు తెచ్చేసుకున్నాను. అది కూడా అక్కడ మీకు కనిపిస్తుంది 499 పిల్లోస్ అనమాట. బాగున్నాయి. ఎప్పటినో అనుకుంటున్నాము. యాక్చువల్గా మేము అంతకుముందు 899 పెట్టి ఒకటే పిల్లో తెచ్చుకున్నాము. అప్పుడే 2 పిల్లోస్ తీసుకుంటే మా హస్బెండ్ వద్దని చెప్పాను. మరి ఒకటి తీసుకోమో, ఒకవేళ క్వాలిటీ బాగుంది అనుకుంటే ఇంకొకటి తీసుకుంటే అంత ప్రైస్ పెట్టేసాను. కానీ మా హస్బెండ్ తీసుకునే నచ్చక అఖిల్ తీసుకున్నాడు. తర్వాత అఖిల్ వాడుతూ ఉంటే ఇప్పుడు కొత్త పిల్లోస్ తీసుకున్న తర్వాత అది కూడా తీసేసి మళ్ళీ ఇప్పుడు వచ్చిన కొత్త పిల్లోనే వాడేస్తున్నాను అనమాట. ఏదైనా మనకు ఒక వస్తువు కొత్తది తీసుకుంటున్నామంటే ఫస్ట్ ఒకటి తీసుకొని ఆ క్వాలిటీ బాగుంటే ఇంకొకటి తీసుకోవాలి, ట్రై చేయాలని నాకైతే అలా అనిపిస్తుంది. ఎప్పుడైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రతి రూపాయి ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఖర్చు పెట్టుకుంటాం కదా. నేను వీటన్నింటిని అయితే వేటి ప్లేస్లోకి వాటి పెట్టేసుకున్నాను. ఈసారి అయితే కొంచెం బిస్కెట్స్ ఎక్కువనే తీసుకొచ్చాను, ఎందుకంటే ఇంకా అఖిల్ ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, హాఫ్ డే స్కూల్స్, ఏమన్నా తినాలి అనిపిస్తే అన్న ఉద్దేశంతో అవి కూడా గోధుమ పిండి రిలేటెడ్తో ఉన్నటువంటి బిస్కెట్స్ అలానే తీసుకొచ్చుకున్నామన్నమాట. ఇంకా హాలిడేస్ అంటే ఇంకెక్కడికి వెళ్ళే ఆప్షన్ ఏమీ ఉండదు, ఇక్కడే ఉండాల్సింది కాబట్టి పాప మా వాడికి కూడా బోర్ రాకుండా అలా ఉంటుంది అన్న ఉద్దేశంతో తర్వాత మేమైతే తొందరగా వెళ్తాము అనమాట. డీమార్ట్కి వెళ్ళినప్పుడైతే మరీ లేట్గానే అస్సలు వెళ్ళాము. వెళ్ళే ముందే వంట వేసేసుకొని తినేసిపోయాము. అయితే ఆ రోజు నేను చేసింది ఏంటంటే మిల్ మేకర్ కొబ్బరి అన్నం చేశాను. అది ఎలా చేశానో చూపిస్తున్నాను. ఆల్రెడీ మిల్ మేకర్ పొద్దున్నే నానబెట్టేసి పెట్టుకున్నాను. మా హస్బెండ్ లేసే లోపలే అఖిల్ స్కూల్కి ఆ రోజు వచ్చేసరికి అఖిల్ కూడా స్కూల్కి వెళ్ళలేదు అనమాట. ఎగ్జామ్ అయిపోయాక నెక్స్ట్ డే కాకుండా తర్వాత డే అనమాట. ఫ్రెండ్స్ ఎవరు రావట్లేరమ్మా, ఒకరోజు ఉమ్మా కొడతాను అన్నాడు. సర్లే అనేసి ఇంకా అఖిల్ ఇంట్లోనే ఉన్నాడు కదా అనేసి ఆ రోజు డీమార్ట్కి వెళ్ళాము. ఇంకా హాలిడే అంటే కొంచెం లేట్గానే లేస్తాం కదా, దట్టు మావాడు స్కూల్ ఉన్నప్పుడైతే తొందరనే లేస్తారు, స్కూల్ అయినప్పుడైతే నేను కూడా ఏం లేకపోయినా ఇట్లా పొద్దున్నే లేస్తారు కదా, లేనప్పుడైనా ఆగా పడుకోని అనేసి ఇవన్నీ మిల్ మేకర్ని ముందుగా నానబెట్టేసుకుంటాం కదా. ఫస్ట్ పోపు గింజలు అవన్నీ వేసేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి మిల్ మేకర్ కూడా వేసి మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని తర్వాత మన నానబెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా, ఆ రైస్లోకి వెళ్ళి వాటర్ తీసేస్తే అవి కూడా వేసి మరొక 5 నిమిషాలు అదే తాలింపులో మంచిగా మగ్గనిచ్చి తర్వాత ఏం చేయాలంటే మనము కొబ్బరి పాలతో ఈ యొక్క అన్నం అయితే ఉడికించుకోవాలి. కొబ్బరి పాలు ఏంటంటే మనము దేవుడు కొట్టిన కొబ్బరి ఉంటుంది కదా, దాంట్లో నేను వాటర్ వేసేసి మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టేసుకొని వడగట్టేస్తాను. వడగట్టేసి వచ్చినటువంటి పాలని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ క్వాంటిటీలో తీసుకుంటాను. నేను ఇప్పుడు 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ తీసుకోవాలి కదా, దానికంటే 3.5 గ్లాసెస్ తీసుకుంటాను. మంచిగా పొడి పొడిలా ఆడుతూ వస్తుంది, ఎందుకంటే నేను తీసుకున్న గిన్నె మందంగా ఉంటుంది కాబట్టి తక్కువ క్వాంటిటీ వాటర్ ఉన్నా కానీ మంచిగా అన్నం ఉడికిపోతుంది. అందుకోసమని ఇదిగోండి ఇలా మనము ఒక 5 నుండి 10 నిమిషాలు మంచిగా ఇలానే మగ్గనిస్తే రైస్ విరిగిపోకుండా ఉంటుంది. ఆ యొక్క మనం చేసుకున్నటువంటి ఆ యొక్క కొబ్బరి అన్నము మిల్ మేకర్ అయితే సూపర్గా వస్తుంది అన్నమాట. మీకు ఎంతమందికి ఇష్టం ఇలా కొబ్బరి అన్నము? నాకు మిల్ మేకర్ కాంబినేషన్తో చాలా ఇష్టం. యాక్చువల్గా నేను అఖిల్ బర్త్డే రోజు ఇలా చేద్దాం అనుకున్నాను. ఆ రోజు నాకు మిల్ మేకర్ దొరకలేదు అనుకుంటాను. నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది అసలు కొబ్బరి పాలు పోసుకొని చేస్తే. మిల్ మేకర్ని అసలు వచ్చే కొబ్బరి లేదనుకుంటాను, పచ్చి కొబ్బరి పాలు వేస్ట్ చేస్తేనే బాగుంటుంది. కొబ్బరి పాలు వేయకుండా మిల్ మేకర్ పులావ్ చేస్తే అస్సలు బాగుండదు. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, మంచిగా ఉంటుంది. ఒకవేళ మనం తీసుకున్న కొబ్బరి పాలు కొంచెం తక్కువ పడితే దాన్ని బ్యాలెన్స్ చేస్తూ నార్మల్ వాటర్ వేసేసుకోవచ్చు. ఇంకొన్ని వాటర్లో వేసేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల నుంచి తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని మధ్యలో 2 సార్లు కలిపేసుకున్నాం అనుకోండి, మంచిగా అన్నం మంచిగా ఉడికిపోతుంది. తర్వాత వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. అన్నం అయిపోయింది, ఇంకా గబగబా తినేసి వెళ్ళిపోయాం. ఇదిగో నేను ఈ స్ట్రైనర్లో వేసేసి స్ట్రెయిన్ చేస్తాను అన్నమాట కొబ్బరిని.